సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనం ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ చూసుకుంటా ఉంటే హైలీ వోలటైల్ ఉన్నాయి. చాలా అన్సర్టెనిటీస్ వెతుక్కుంటున్నాయి. అది ఒక టారిఫ్ వలన అయ్యుండొచ్చు, ఆర్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్‌లో అయ్యుండొచ్చు. ఇంకా వేరే ఇండస్ట్రీ అన్సర్టెనిటీసే కావనియండి. ఇట్లాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వెదర్ టు ఇన్వెస్ట్ చేయాలా? చేస్తే మా పోర్ట్‌ఫోలియోలో ఏ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ స్టాక్స్‌లో యాడ్ చేసుకోవాలి? వీటిని అవాయిడ్ చేయాలి? వేటిని ఉంచుకోవాలి? వేటిని అమ్ముకోవాలి? ఎలా పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి? ఎలా మా పోర్ట్‌ఫోలియో నెగెటివ్‌లోకి ఎళ్ళకుండా కాపాడుకోవాలి? ఆర్ ఇప్పుడు కూడా ఏమైనా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా? మంచి సెక్టర్స్ ఉన్నాయా? మంచి స్టాక్స్ ఉన్నాయా? అనేది చూసుకునే వాళ్ళనే క్వెషన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి టైంలో కొన్ని యాస్ ఎ ఇండియన్ ఇన్వెస్టర్‌లు ఏమి చేయాలి? మన పోర్ట్‌ఫోలియోని ఎలా చూసుకోవాలనేది ఈ టైంలో కొన్ని డిస్కషన్ చేద్దాం. కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ షుడ్ ఇన్వెస్టర్ డూ అనమాట ఈ టైంలో. సో, ఫస్ట్ థింగ్ మాత్రం ఇప్పుడు రియాలిటీ ఏంటంటే నిన్న సాయంత్రం నుంచే యూఎస్ అడిషనల్‌గా 25% ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ పైన టారిఫ్ అనేది అడిషనల్‌గా వేసింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 25 మీద ఇంకొక 25. ఎఫెక్టివ్‌లీ ఏంటంటే వి ఆర్ ద నంబర్ 1. అంటే యూఎస్ టారిఫ్ సైజ్ చూసుకుంటే 50% వి ఆర్ ద హైయెస్ట్ అనమాట. మన తర్వాతనే మయన్మార్ గాని, లాఓస్ కానీ 40% దగ్గర ఉన్నాయి. మనకు కాంపిటీటర్ ఏవైతే చాలా సెక్టార్‌లో మనం యూఎస్ మార్కెట్‌కి మనకు కాంపిటీటర్స్ ఉన్నారో వియత్నామే అనుకోండి, బంగ్లాదేశ్, చైనా వాటికన్నా కూడా మనం చాలా చాలా హయ్యర్ టారిఫ్ వేశారు యూఎస్ గవర్నమెంట్. రష్యన్ ఆయిల్ కొంటున్నామని చెప్పి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి లొంగట్లేదు ఇప్పటికైతే. దీనికి అంటే ఇది మంచి స్టాన్స్. బట్ ఎవరైతే ఎక్స్‌పోర్ట్స్ అక్కడికి చేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం షార్ట్ టర్మ్ కంపల్సరీ పెయిన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. దో గవర్నమెంట్ చెప్పడం అయితే ఏంటంటే, ఈ టారిఫ్స్ మీద ఇంకా డిస్కషన్ నడుస్తా ఉంది బ్యాక్ ఎండ్ ఛానెల్‌లో. దో ప్రైమ్ మినిస్టర్ లెవెల్ దగ్గర కాకపోయినా ఇంకా డోర్స్ క్లోజ్ అవ్వలేదు. మనకి ఇంకా డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది అని ఒకవైపు నడుస్తా ఉంది. అటు ఇంకొక వైపు నుంచి అమెరికా రష్యాతో యుద్ధం ఆపడానికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ని కూడా ఒప్పించడానికి ట్రై చేస్తా ఉంది. సో, అవేవైనా జరిగితే మాత్రం ఈ టారిఫ్ భయాలు తొందరగానే ముగిచొచ్చు. లేకపోతే మాత్రం ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం ఏమి చేయాలి అనేది కొన్ని ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ థింగ్ మాత్రం మీరు అవాయిడ్ చేయాలి కొన్ని సెక్టర్‌లు ఎస్పెషల్లీ ఈ టైంలో. అవేంటంటే ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి స్టాక్స్‌లో కొంచెం దూరంగా ఉంటే మంచిది. లైక్ ఎగ్జాంపుల్ టెక్స్‌టైల్స్‌లో గానియండి, జ్యువెలరీలో గానియండి, ఆటో కాంపోనెంట్స్ ఒకటి, లెదర్ గానియండి అండ్ కెమికల్స్ ఏవైతే యూఎస్‌కి ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉందో అట్లాంటి వాటికి మాత్రం కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. ఈవెన్ దో వాటికి వాల్యుయేషన్స్ బాగా కనిపించినా, అంత కనిపించినా సరే, బట్ మనము ఈ అన్సర్టెనిటీ తగ్గేంత వరకు కొంచెం దూరంగా ఉంచితే మన హెల్త్ బాగా ఉంటుంది. సో, అట్లాగే ఎందుకంటే ఇట్లాంటి కంపెనీస్ ఎర్నింగ్స్ డౌన్‌గ్రేడ్ అయ్యాయి ఆల్రెడీ. సో, కొన్ని రోజులు రికవర్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఓల్డ్ మార్కెట్ షేర్ రావాలంటే టైం పట్టుద్ది. అందుకోసం కొన్ని రోజుల వరకి రూత్‌లెస్‌గా ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ సెక్టర్స్ ఏవైతున్నాయో కొంచెం దూరం పెట్టుకుంటే మనకు మంచిది. ఆర్ కొంచెం మంచి లెవెల్స్ వచ్చాక పరిస్థితులు మారుతున్నాయంటే ఎంటర్ అవ్వండి మళ్ళీ. అట్లాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే యూఎస్ మార్కెట్స్‌ని హెవీగా క్యాటర్ చేస్తున్నాయో ఈ సెక్టర్‌లో లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. బట్ వేరే స్టాక్స్ కూడా వీటికైతే అబోవ్ 20% ఎక్స్‌పోజర్ యూఎస్ నుంచి రెవెన్యూస్ ఉన్నాయో వాటిని కూడా కొంచెం వరకి దూరంగా ఉంచితే మంచిది. ఎందుకంటే అవి కూడా హయ్యర్ రిస్క్ ఆఫ్ వోలటిలిటీ పెరుగుతుంది. అన్సర్టెనిటీ పెరుగుతుంది. దాని బదులు చాలా అదే సెక్టర్‌లో అదే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో డొమెస్టిక్ ఫేసింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ టైంని మాత్రం మనము సేల్ త్రూ చేయొచ్చు. వాటిల్లో ఈ కంపెనీస్‌లో మనము ధైర్యంగా డొమెస్టిక్ కన్జంప్షనే అనుకోండి, నాన్ యూఎస్ రిటర్న్స్ ఈ మార్కెట్ షేర్ ఎక్కువగా లేని కంపెనీస్‌లో పెడితే ఏంటంటే ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్‌ని బట్టి తప్ప అడిషనల్ వోలటిలిటీ అనేది ఉండకపోవచ్చు. సో, ఇట్లాంటి టైంలో ఇది బ్రాడ్‌గా చూసుకుంటే. దెన్ సెక్టార్స్ చూసుకోవాల్సింది ఏది మనం యాడ్ చేద్దాం. అవాయిడ్ చేయాల్సింది చెప్పాను. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనే సెక్టార్స్ ఆర్ ఓవర్ వెయిట్ ఉండొచ్చు మన పోర్ట్‌ఫోలియోలో అనే సెక్టార్స్ చెప్తాను. ఒకటి డిఫెన్స్ అండ్ డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ సెక్టర్స్ ఏవైనా సరే. డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో డిఫెన్సివ్ స్టాక్స్, డొమెస్టిక్ డిమాండ్. డిఫెన్సివ్ స్టాక్స్ అంటే మన కమోడిటీస్‌లో గానియండి, ఎఫ్ఎంసీజీలో గానియండి, ఇట్లాంటి ఆర్ హెల్త్ కేర్ సెగ్మెంట్ గాని, ఫార్మా కానియండి, ఇవి యూజువల్లీ డిఫెన్సివ్ సెక్టర్స్. వేరే సెక్టర్స్ బాగా పెర్ఫార్మ్ చేయనప్పుడు ఇవి యూజువల్లీ బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఎందుకంటే దీస్ ఆర్ డ్రివెన్ బై డొమెస్టిక్
డిమాండ్ అండ్ సైమల్టేనియస్లీ పరిస్థితులు ఎలా ఉన్నా కంపల్సరీ కన్జ్యూమ్ చేయాల్సిన ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అనమాట ఈ కంపెనీస్. సో, అందుకే వీటిలో కొంచెం హెవీ వెయిట్ ఉంటే మంచిది. ఎఫ్ఎంసీజీ అయ్యుండొచ్చు, ఫార్మా గానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఇట్లాంటివి మనకి బాగా పర్ఫార్మ్ చేయొచ్చు ఈ టైంలో. దీనికి కూడా టారిఫ్ నుంచి, కరెన్సీ స్వింగ్స్ నుంచి అంత పెద్దగా ఎఫెక్టివ్ ఉండదు వీటిపైన. సెకండ్ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్. యూజువల్లీ ఇప్పుడు ఈ టారిఫ్స్ నుంచి ఇప్పటికైతే లేవు. జనరల్‌గా అదొక సేఫ్ హేవెన్ వెన్ అదర్ మార్కెట్స్ ఆర్ నాట్ పర్ఫార్మ్ చేయనప్పుడు. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ కరెంట్ టారిఫ్ నుంచి అయితే ఇప్పటికైతే ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి వీటికి. దెన్ ఇంకొకటి ఆబ్వియస్లీ ఐటీ సర్వీసెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఎగ్జెంప్టెడ్ లిస్ట్‌లో ఉంది. వీటిని కూడా చూడొచ్చు, ఇప్పటికి ఏమి ఇబ్బంది లేదు. ఐటీ సర్వీసెస్‌లో కూడా మనకి ఇంకా స్ట్రెంగ్త్ ఉంది. మనం దాన్ని వాడుకోవచ్చు. వీటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కరెక్ట్ అయ్యాయి చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్‌లో. అట్లాంటివి గుడ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నప్పుడు షార్ట్ టర్మ్‌లో, మీడియం టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందాలంటే ఈ సెక్టర్స్ ఆర్ గుడ్ టు ఎంటర్ నౌ. దెన్ డొమెస్టిక్ ఫోకస్ సెక్టర్స్ లైక్ రిన్యూవబుల్స్‌లో కూడా గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గానీ అండ్ యుటిలిటీస్ ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ ఎక్స్‌పోర్ట్స్ డ్రివెన్ కాదు. డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్, మార్కెట్ డ్రివెన్. వీటికి కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. దాంతో పాటు గోల్డ్ అండ్ సావరెన్ బాండ్స్ ఏమైనా ఉంటే మాత్రం, ఇప్పుడైతే ఏం లేవు. ఏమైనా బాండ్స్‌లో మీకు అన్‌సర్టెనిటీ అసలు వద్దంటే మాత్రం కొన్ని గవర్నమెంట్ బాండ్స్, మంచి పబ్లిక్ సెక్టర్ బాండ్స్ ఉన్న వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు డెట్ సైడ్ పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే. సో, దెన్ పోర్ట్‌ఫోలియో చేంజెస్ ఏం చేయాలి మరి ఇట్లాంటి టైంలో అనే క్వెషన్ ఇంకొకటొస్తుంది. సో, ఫస్ట్ పోర్ట్‌ఫోలియోని రీబాలన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌పోర్ట్ హెవీ స్టాక్స్‌ని కొంచెం దూరంగా పెట్టుకొని, ఇది డొమెస్టిక్ డిఫెన్సివ్ స్టాక్స్‌ని కొంచెం ఎక్స్‌పోజర్ దాన్ని కవర్ చేసుకొని, అదొక మేజర్ డిసిషన్ మనం చేసుకోవాల్సింది. సెకండ్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, క్వాలిటీ ఉన్న స్టాక్స్‌ని ఇప్పుడు ఎంటర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ Q2, Q3 మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ రావచ్చు. Q1 బాగలేకపోయినా Q2, Q3 స్ట్రాంగ్ ఇస్తుంది అనే నమ్మకం ఉన్న స్టాక్స్ కానియండి. ఆల్రెడీ Q1లో మంచిగా ఇచ్చిన స్టాక్స్ కానియండి. విజిబుల్ క్యాష్ ఫ్లోస్, మంచి స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్న కంపెనీస్. లిమిటెడ్ రిలయన్స్ ఆన్ మన యూఎస్‌లో కానీ, యూయూ మార్కెట్స్ పైన తక్కువ రిలయన్స్ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిని యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే బార్బెల్ స్ట్రాటజీ అంటాం. బార్బెల్ స్ట్రాటజీ అంటే ఏందంటే షార్ట్ టర్మ్ లిక్విడిటీ, అది క్యాష్ రూపంలో, గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుకుంటూ విత్ లాంగ్ టర్మ్ ఎక్స్‌పోజర్ టు స్ట్రక్చరల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని, ఫార్మా కానియండి, రిన్యూవబుల్స్‌లో కానియండి, డొమెస్టిక్ కన్జంప్షన్‌లో. అంటే ఒకవైపు లిక్విడిటీ ఉన్న గోల్డ్ గానీ, క్యాష్ కానీ ఆర్ బాండ్స్ పెట్టుకొని, ఇంకోవైపు స్ట్రాంగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు బార్బెల్ లాగా అంటే బ్యాలెన్స్ అవుతుందన్నమాట. స్ట్రాంగ్ ఉంటుంది. అట్లాగే న్యూ పొజిషన్స్‌కి మాత్రం కొంచెం రీసెంట్ ర్యాలీ అయిన స్టాక్స్‌ని చేజ్ చేయకండి. ఈ ర్యాలీ టెంపరరీ అయ్యుండొచ్చు, నాట్ రియల్ అయ్యుండొచ్చు. అందుకోసం కొంచెం రీసెంట్‌గా ర్యాలీ అయినాయని జస్ట్ మీకు తెలియకుండా ఫండమెంటల్ స్ట్రాంగ్ లేని కంపెనీలకు మాత్రం దూరంగా ఉంటే చాలా మంచిది. అట్లాగే కుదిరినంత వరకి ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజరు, ఎమర్జింగ్ మార్కెట్ ఈటీఎఫ్స్ ఇట్లాంటి వాటిలో కూడా కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ మన వెల్త్‌ని ఎక్స్‌పోజ్ చేసుకొని, మన టోటల్ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చనమాట. సో, అందుకే సింగిల్ కంట్రీ గానీ, సింగిల్ కరెన్సీ ఎక్స్‌పోజర్ లేకుండా మల్టిపుల్ కంట్రీస్‌లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, దీంతో పాటు ఆబ్వియస్‌లీ కొన్ని టాక్టిక్స్ కూడా ఇది లాంగ్ టర్మ్ కోసం కాకుండా షార్ట్ టర్మ్ కోసం వాడాల్సింది మాత్రం ఎక్స్‌పోర్ట్ లింక్డ్ స్టాక్స్ ఏవైనా ఉంటే మాత్రం ఎనీ స్మాల్ రైజ్ ఉన్నా గానీ అమ్మేసుకోవడం బెటరు. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ హోల్డింగ్ దెమ్ ఫర్ నౌ. అట్లాగే డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైనా కరెక్ట్ అయ్యాయనుకోండి, డిఫెన్సివ్ సెక్టార్సే గానియండి, అందులో మాత్రం కంపల్సరీ మనం ఎంటర్ అవ్వాలి. ఇది గుడ్ టైము. సో, మార్కెట్‌లో డిప్స్ ఎప్పుడైనా సరే 1, 2 రోజుల్లో బ్రాడ్ సెంటిమెంట్‌లకి, ఇవాళ ఎగ్జాంపుల్ ఈ టారిఫ్స్ స్టార్ట్ అయ్యాయని సెంటిమెంట్‌తో మార్కెట్ డౌన్ ఉంది. ఇట్లాంటి టైంలో స్ట్రాంగ్ కంపెనీస్, డిఫెన్సివ్ స్టాక్స్‌ని పిక్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి పోర్ట్‌ఫోలియోలో. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మాత్రం 2 మెటల్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్‌కి వెదర్ ఈటీఎఫ్ ద్వారా గానీ విచ్ ఎవర్ మెథడ్ యూ ఆర్ కంఫర్టబుల్, కంపల్సరీ ఎక్స్‌పోజర్ పెంచుకోండి. నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ వోలటిలిటీ ఉండొచ్చు మార్కెట్స్‌లో. ఒక 10-15% కంపల్సరీ ఈ మెటల్స్, ప్రీషియస్ మెటల్స్ 2 ఉంటే మాత్రం మనకు చాలా మంచిది. పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. మనం నెగెటివ్‌లో ఉండాము, అది పర్ఫార్మ్ చేయకపోయినా ఇవి పర్ఫార్మ్ చేసి మన పోర్ట్‌ఫోలియోని పాజిటివ్ డైరెక్షన్‌లోకి తీసుకెళ్తాయి. మనం ఈక్విటీ కూడా బాగా పర్ఫార్మ్ చేశాయంటే దీనివల్ల హైయర్ రిటర్న్స్ రావచ్చు. బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ బౌండ్ టు డూ గుడ్ రిటర్న్స్, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, ఇవి చేసుకొని నేను చెప్పిన ఈ 7, 8 థింగ్స్ చేస్తే ఏంటంటే ఇట్లాంటి వొలటిలిటీ ఉన్న టైంలో కూడా
మార్కెట్స్ మనకు అన్సర్టెనిటీ ఉండి డైరెక్షన్ కానీ గైడెన్స్ కానీ లేని టైంలో కూడా మన పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది. హెల్దీ పోర్ట్ఫోలియో ఉంటుంది. మనకి టెన్షన్స్ తక్కువై అండ్ మంచిగా పీస్ ఆఫ్ మైండ్తో మంచిగా ట్రేడ్ చేసుకుని మంచిగా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.